రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని వేడుకున్నానన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సందర్భంలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. అన్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. సన్నబియ్యం పేద ప్రజలు సంతృష్టిగా భోజనం చేయగలిగేటువంటి క్వాలిటీ ఉన్నటువంటి సన్న బియ్యాన్ని అందజేస్తా ఉన్నాం. పేద ప్రజలు నెల రాగానే 1,000-1,800 రూపాయల కరెంటు బిల్లు కట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు దాదాపు 80% పైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను పొందగలుగుతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రధానమైనటువంటి సమ్మక్క సారక్క జాతర జరుగుతోంది. సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు భక్తులంతా వేములవాడ కూడా వచ్చిపోతారు. ఒక మహిళ సగటున అటు వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చినా లేదా సమ్మక్క సారలమ్మ దర్శనానికైనా ఒక కుటుంబ సభ్యురాలిగా తనకు 1000 నుంచి 2,000 రూపాయల కనీస ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి నుంచి ఇలా అమ్మలను అక్కడ సమ్మక్క సారలమ్మ దర్శనాన్ని ఉచితంగా, అదేవిధంగా వేములవాడ రాజన్న దర్శనాన్ని కూడా ఉచితంగా పొందే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దాదాపు 9,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రయాణ భారాన్ని మహిళలకు సంబంధించినటువంటి ఛార్జీలను ఆర్టీసీకి చెల్లించి తెలంగాణ మహిళా స్వేచ్ఛకు వాళ్ళు అవ్వగారింటికైనా, వియ్యపురాలింటికైనా, దాహోనకైనా లేదా పిల్లల దగ్గర చదువుకైనా, ఉపాధి కొరకైనా ఇలా ఉపయోగపడతా ఉంది.